అమరావతి ప్రాంత సందర్శనకి పేర్ని నాని, అంబటి రాంబాబు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి వాళ్లతో ఆడించదలుచుకున్న ఒక కుట్రపూరితమైన గేమ్ ఏమిటి? దాన్ని రైతులు ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు? టీడీపీ జాతీయ పార్టీ ఆఫీసు మీద దాడిలో కీలకంగా వ్యవహరించిన చైతన్య కూడా అక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఎందుకు కనిపించాడు? దేవినేని అవినాష్ని, లేళ్ల అప్పిరెడ్డిని తీసుకెళ్లటం వెనక కేవలం రౌడీలను సప్లై చేయటం కోసమే తీసుకెళ్లారా అనే అనుమానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? వీటన్నిటినీ ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నిన్న అమరావతి ప్రాంత సందర్శనకి వైసీపీ నాయకులు వెళ్లారు. అందులో కాపు టైగర్గా పేరుగాంచిన అంబటి రాంబాబు కాపులను ఎవరైనా తిట్టాలి అని అనుకున్నాయి, కానీ లేదు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి కాపుల యొక్క అవసరం ఉంది అని అనుకుంటే వాడుకునే పేరుని నానిని ఈ అమరావతికి పంపించారు. దీని వెనకున్న అసలు కారణం ఏంటి? వీళ్ళు తప్ప వైసీపీలో నాయకులు ఎవరు లేరా? వీళ్ళని ముందు పెట్టి ఎందుకు పంపించారు? దీంతో మరి ఇక రైతులకు కూడా గో బ్యాక్ వైసీపీ అనే నినాదాలు చేస్తూ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అలా వస్తారు అనే సంగతి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అలా వచ్చిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి. ఒకవేళ రాకపోయేటట్టయితే గనుక రౌడీలతోటి, చైతన్య లాంటి గోండాలతోటి రైతుల మీద దాడి చేపిస్తే అప్పటికైనా తిరగబడకపోతారా అనే ఒక ఉద్దేశంతో రౌడీ మోకలను కూడా అక్కడ తింపారు. దీని వెనక అసలు కారణం ఏమిటంటే కులాల కుంపట్లు. కాపు నాయకుడైన అంబటి రాంబాబుని, కాపు నాయకుడైన పేర్ని నానిని కమ్మరావతిలో ఉన్న కమ్మ రైతులందరూ కలిసి రాళ్లతోటి, కోడిగుడ్లతోటి, టమాటాలతోటి కొట్టారు అని ఒక విస్తృత ప్రచారాన్ని తీసుకొని రావడానికి, కులాల కుంపట్లు రేపటానికి జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక వింత డ్రామా ఇది. లేకపోతే ఈ రోజున అమరావతి రైతుల సందర్శనకి ఎందుకు వెళ్తారు? గతంలో 5 సంవత్సరాల పాటు ఈ మొహాలు ఏవి అమరావతిలో ఒక్క చోట కూడా కనిపించలేదు. ఎందుకని? గతంలో ఒకసారి ఎప్పుడు రోజా ఆ అమరావతి ప్రాంతం మధ్యలోంచి వెళ్తుంటే రైతులు కారు ఆపి అన్నం తిందు రామ్మ అని ఆవిడని నిలబెట్టేశారు. ఇక ఆ దెబ్బతోటి ఆవిడ దొడ్డిదారిని వెళ్ళటం మొదలుపెట్టింది. ఇక ఆ తరువాత ఏం జరిగింది అందరికీ తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఊళ్ళ మధ్యలోంచి వెళ్ళటం మానేశాడు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక ప్రతి ఇంటి ముందు ఒక పోలీసును నిలబెట్టాడు. ఇక దాంతో శిబిరాల దగ్గర ఈ రైతులందరినీ చెదరగొట్టడానికి పోలీసుల్ని ఏ రకంగా వాడారు, ఆడవాళ్ళు పిల్లలు అని కూడా చూడకుండా జాకెట్లలో చేతులు పెట్టి మరి ఈ మగ పోలీసులు చేసిన దాష్టీకాలు ఏమున్నాయి? ప్రైవేటు వ్యక్తులను కూడా పోలీసులతోటి కలిపి మరి అమరావతి ప్రాంత రైతుల మీద దాడి ఎలా చేపించారు? బ్లేడ్లతో కోశారు. ఓపెన్ బాత్రూములు ఉండే ఊళ్ళల్లో మరి గ్రామాల్లో ఇలాంటివి ఇంకా ఉన్నాయి. అలాంటి వాటన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి మరి గూగుల్ మ్యాప్లో వెతికి ఇదిగో ఇక్కడ ఓపెన్ బాత్రూమ్ ఉందని ఆ ఓపెన్ బాత్రూముల మీద డ్రోన్లు ఎగరేస్తాయి. వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని రైతులు కోర్టుల ద్వారా న్యాయాన్ని సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేని, పాలుపోలేని పరిస్థితిలో బిల్లును విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి కట్టబడుతోంది. ఇక అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని కేంద్రం చేత కూడా చెప్పించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే అప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక విచిత్రమైన మామిడికాయ తీసుకొని. ఇక ఆ తరువాత జరిగింది ఏమిటనేది కూడా అందరికీ తెలుసు. కాకపోతే సాయి కృష్ణ అంశం దగ్గర నుంచి ఇక కాపు కులాన్ని రెచ్చగొట్టడం కోసం చేసిన విస్తృత ప్రయత్నం కానీ, కాపు సమ్మేళనాలు బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళతో పెట్టించి కాపులందరినీ కూడా కూడగట్టి ఇదిగో మనం ఈ కూటమికి వ్యతిరేకంగా ఉండాలి అని తీర్మానాలు చేపిద్దామనే ఒక ప్రయత్నం కూడా చెడిపోయింది. కాపులు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆ రోజున ఈ బొత్స సత్యనారాయణను, అంబటి రాంబాబును ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న మీదటే నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను ఇంతకు ముందు, దాని మీద వీడియో చెయ్యాలా అని. నిన్న ప్రస్తావించినప్పుడు కూడా చాలా మంది కావాలి అన్నారు. ఈ రోజే ఆ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కనీసం 200 మంది కావాలి అని కామెంట్ చేస్తే గనక నేను ఖచ్చితంగా తీసుకొస్తాను అని నిన్న వాగ్దానం చేశాను. ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తాను, ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు కాబట్టి. ఈ కాపు సీఎం అనే ఒక ప్రయత్నాన్ని మరి కాపులు వీళ్ళ ముందు పెడితే
దానికి ఏం సమాధానం చెప్పలేక అర్థాంతరంగా కాపు సమ్మేళనాలు ఆపేసుకొని ఈ రోజున అమరావతిలో ఈ డ్రామాకి మొదలు పెట్టారు. దానికోసమే పేర్ని నానిని కానీ అంబటి రాంబాబుని కానీ అమరావతి రైతులకు ఎదుర్కొనే దీనికి పంపించారు. వెనక నుండి రౌడీ మోకల సపోర్ట్ కోసం దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి వచ్చారు. మరి టీడీపీ పార్టీ జాతీయ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు కూడా వీళ్లే ముందాడున్నారు. దేవినేని అవినాష్ కారులో ఏసీ వేసుకుని కూర్చొని మెయిన్ రోడ్డు మీద కారు ఆపుకొని మరి దీన్ని మొత్తాన్ని పర్యవేక్షించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ జాతీయ ఆఫీసులో కూర్చొని దీన్ని అంతటిని పర్యవేక్షించాడు. రంగంలోకి దిగిన చైతన్య అనే ఒక వ్యక్తి ఈ రోజున మళ్ళీ అమరావతిలో కనిపిస్తున్నాడంటే దాని వెనకున్న అసలు కారణం ఏంటి అంటే ఒక పకడ్బందీ ప్లాన్ తోటే వచ్చారు. వాళ్ళు దాడి చేయకపోయినా కూడా వీళ్ళు దాడి చేసి ప్రతి దాడి చేయించుకోవటానికే వచ్చారు. ఇందులో ఈ చైతన్యం మరి ఇంకే వ్యక్తో ఒకళ్ళు వేసిన ఒక రాయి కానిస్టేబుల్కి కూడా తగిలింది. ఇదిగో ఇంకా శాంతి భద్రతలు లేవు అమరావతిలో, ఏదో ఉన్న 4-5 ఆ కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు మా మీద దాడి చేశారని నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాపోయినా కానీ ఇది అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి తెలియకుండా ఉంటుందా? మీడియాలో ఎవరు చూడకుండా చెవులు మూసుకొని ఆ గాంధీ గారు చెప్పిన 3 కోతుల్లాగా ఉంటారా? నిజం తెలిసినా మాట్లాడడం, నిజం అనేదాన్ని దేన్ని మేము చూడడం, ఎవరన్నా చెబుతున్నా కూడా మేము వినం అని చెవులు మూసుకొని ఉండటం ఏం జరగదు కదా. ఖచ్చితంగా వీళ్ళు ఆడుతున్న డ్రామా బయటపడిపోయింది. కాకపోతే ఇందులో కాపులను ముందు పెట్టి బలి చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. సాయి కృష్ణ అంశంలో అది బెడిసికొట్టింది ఏమిటి అని అంటే చనిపోయిన సాయి కృష్ణ చనిపోయాడు అనుకుంటున్నారు, ఇంకా బాడీ కూడా దొరకలేదనేది కదా ఇప్పుడున్న సమాచారం. ఆ బాధితుడు కింద ఉంచబడుతున్న పిల్ల సైకో అయిన సాయి కృష్ణ అలాగనే సిఐ నాగరాజు ఇద్దరు కాపు కులానికి సంబంధించిన వాళ్ళే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు దాన్ని ఎక్కడున్నా దాన్ని అక్కడే వదిలేశారు. కానీ అందుకని ఇప్పుడు అమరావతిలో మరొక కుంపటి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు. అమరావతినే ఒప్పుకోని వాళ్ళు అక్కడ రైతుల పరిరక్షణ కోసం సంఘం ఎలా పెడతారు? జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతులను పిలిపించుకొని మాట్లాడినా అది కూడా బూమరాంగ్ అయింది. ఏ రైతు అయితే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటానికి వెళ్ళాడో మరి తిరిగి వచ్చిన మరుసటి రోజే 12 సంవత్సరాల నుంచి అటకాయించిన వాడు వెంటనే సిఆర్డీఏకి తన పొలాన్ని అప్పచెప్పేశాడంటే అమరావతి ఉండదు అని అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే కదా లెక్క. ఈ విషయంలో కూడా బూమరాంగ్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతిలో మరొక డ్రామాకి తెరదీయటానికే ఇది అంబటి రాంబాబుని, పేర్ని నానిని పంపించారు. తల పగిలితే పగిలింది, రక్తం కారితే కారింది, వైసీపీ కోసం మీరు ఈ మాత్రం త్యాగం చేయలేరా అని వీళ్ళని పంపించినట్టుగానే కనపడతా ఉంది. వీళ్ళు కూడా నెక్స్ట్ ఇగో జగన్మోహన్ రెడ్డి తర్వాత మనమే ఉంటాం నెంబర్ 2 స్థానం కోసం వీళ్ళు విపరీతంగా చేస్తున్న ప్రయత్నం. జోగి రమేష్ మాత్రం కనపడలేదు చూడండి. ఇక్కడ ఎందుకని కనపడలేదు అంటే దానికి కారణం ఆయన కులం కాపు కాదు కాబట్టి. అందుకనే ఈ అంబటి రాంబాబుని, పేర్ని నానిని మాత్రమే పంపించి కాపు కులంతో ఒక పెద్ద డ్రామా ఆడుతున్నారు. ఇది కాపులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుట్రలో ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.